26వ వచనం ధ్యానం చేసుకుంది. ఎవరొక చదవని మైక్ తీసుకుని సువార్త రాజు కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా నుండి. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే చాలామంది వారికి కావలసిన కార్యక్రమాలు, జరగవలసిన వాటి గురించి ఎవరు వచ్చి నాకు సహాయం చేస్తారని మనుషుల కోసం కనిపెడుతూ ఉంటారు. కానీ దేవుడి వాక్యం అంటుంది, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా. దేవుడి స్తోత్రం. దేవుడు బట్టి నా జీవితంలో ఈ కార్యం జరుగుద్ది, దేవుని బట్టి నా జీవితంలో మేలు జరుగుద్ది, దేవుని బట్టి నా కుటుంబంలో ఈ సమస్య నుంచి విడిపించబడతానని చెప్పి ఎవరైతే మనసంతా కూడా దేవుడి మీద పెట్టుకొని దేవుడి మీద ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటారో వారితో దేవుడు చెప్తున్న మాట, మీ మనస్సులో ఏం చేయాలంట? ధైర్యాన్ని వహించండి. దేవుడి స్తోత్రం. రెండో మాట, నిబ్బరముగా ఉండండి. మన జీవితాల్లో అప్పులు లేనప్పుడు నిబ్బరంగా ఉండగలుగుతాం, సమస్యలు లేనప్పుడు నిబ్బరంగా ఉండగలుగుతాం, ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మనుషులది నిబ్బరంగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తివైతే, నా కార్యం కొరకు ఎదురు చూసే కుటుంబాలైతే నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థానం రాక మునిపే దేవుడు అంటున్నాడు, ధైర్యముగా ఉండండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కోరుకున్న కార్యాన్ని మనుషులు చేయకపోవచ్చు, రాజకీయ నాయకులు చేయకపోవచ్చు, అధికారం కలిగిన వారి వల్ల కూడా కాకపోవచ్చు, కానీ దేవుడికి అసాధ్యమైన లేదు కనుక, సమస్తము దేవుడు చేయగలడు కనుక, చేయగలిగిన దేవుడు బట్టి నమ్మి ఉన్నావు కనుక, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా ఉంటే ఆయన అంటున్నాడు, మీ మనస్సంత నిబ్బరంగా ఉంచండి, మనసంత ధైర్యంగా ఉంచండి. ఎక్కడ కూడా పిరికివారిగా మారకుండా, ఎక్కడ కూడా కలవరం చెందే హృదయాలు కాకుండా మనసంత నిబ్బరంగా ఉంచి దేవుడు అంటున్నాడు, ధైర్యముగా ఉండండి. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబంలో కూడా వారి కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితుల బట్టి, ఎదురవుతున్న పోరాటాల బట్టి మనసంతా నిబ్బరం కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి ఉన్న వ్యక్తులుగా ఉంటే వీరు దేవుడు చేసే కార్యం ఎదురు చూస్తున్నారు కనుక ఆ దేవుడు అంటున్నాడు, కుటుంబం మీరందరూ ధైర్యంగా ఉండి, ఎందుకంటే మీ కార్యాన్ని నేను చేయబోతున్నాను కనుక. దేవుని స్తోత్రం. దేని కొరకు జరుగుద్దని, దేవుని బట్టి మేలు జరుగుద్దని, దేవుని బట్టి ప్రతిఫలం అందుకుంటానని మనసంతా దేవుడి మీద పెట్టి దేవుడు చేసే కార్యం ఎదురు చూసే వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, ధైర్యంగా ఉండండి. ఈరోజు మన జీవితాల్లో స్కూల్లో ఫీజు పిల్లలు కట్టకపోతే భయపడుతూ వస్తాడు. నాన్న టీచర్ పెడుతుంది, ఫీజు కట్టలేదు, డేట్ దాటిపోయేలా ఉంది, భయపడదు అంటాడు. అరే ఏం భయపడగరా, కడతాలే అంట. దేవుడి స్తోత్రం. ఆ మాట చెప్పిన తర్వాత పిల్లవాడి మనస్సులో మొదట ఉన్న భయం ఉండదు, మొదట ఉన్న కలవరం ఉండదు. ఎందుకంటే మా నాన్న కడతానని చెప్పాడు అన్న ఒక మాట భయాన్ని ఏం చేస్తుంది? తొలగి. కారణం 600 నేను కట్టవలసిన ఫీజు మా నాన్న కడతానని చెప్పాడు కనుకని ఆ క్షణకాలం నుంచే భయాన్ని వదిలేస్తాడు, కలవరాన్ని వదిలేస్తాడు. ఆ రోజంతా కూడా ధైర్యం తిరిగే వ్యక్తిగా ఉంటాడు. తండ్రి చేత ఏం కట్టబడుతుంది? ఫీజు తప్పకూడదు. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 31:19 వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం, మనుషుల ఎదుట, చుట్టాల ముందు, బంధువుల ముందు, అందరి ముందు దేవుడు నమ్ముకునుట నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి స్తోత్రం. దేవుడి పట్ల భయభక్తులు కలిగి దేవుడి కార్యం అనుకున్న వారి జీవితాల్లో ఒక మేలు దాచబడి వచ్చిందంట.
నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పట్ల భయభక్తులు కలిగి దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని నమ్ముకున్న వారి జీవితాల కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు దేవుడే ఎంతో గొప్పదన్నాడంటే అది ఎంత పెద్ద కార్యం అండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. ఈరోజు వీరి జీవితాల్లో కూడా ఒక్క కార్యం జరిగిందా టోటల్ లైఫ్ అయిపోద్ది, మారిపోద్ది. దేవుడి స్తోత్రం. చెయ్యగలడు ఆ దేవుడు, ధైర్యముగా ఉండాలన్నాడు. చెయ్యగలడు ఆ దేవుడు, ధైర్యముగా ఉండాలి అన్నాడు. దేవుడు కొరకే ఎదురు చూసేవాడితో, దేవుడి కొరకే ఎదురు చూసేవాడితో నీ కొరకు దాచి ఉంచిన మేలు, నీ కొరకు దాచి ఉంచిన మేలు, నీ కొరకు దాచి ఉంచిన మేలు, నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, అది నీకే మంచిది. ఎంత గొప్పది, అది నీకే మంచిది. హల్లెలూయా. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో దేవుడి వాక్యం అంటుంది, ఒక మేలు దాచి ఉంచానయ్యా. ఆ ఒక్క మేలు నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. దేని బట్టి నీవు పిరికితనంగా పిరికివాడిగా మార్చబడ్డావో ఆ ఒక్క కార్యము పిరికితనాన్ని పోగొడుతుంది, అధైర్యాన్ని పోగొడుతుంది. ఆ ఒక్క కార్యం పాతాళ పడిపోయిన స్థితిని రాజుగా పెడుతుంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు నా కొరకు కనిపెట్టేవాడిగా ఉన్నావా, నన్ను నమ్ముకునేవాడిగా నువ్వు మారి ఉన్నావా, దేవుని బట్టి నా జీవితంలో జరుగుతుందని నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నావా? అయితే దేవుడు డోంట్ వరీ ఫియర్, భయపడమాక, నిబ్బరము కలిగిన వాడిగా ప్రార్థించు, ధైర్యముగా ఉండు. ఎందుకంటే నీ కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పదలా. ఆ ఒక్క మేలు చాలు నీ టోటల్ చేదేమదంట మారిపోతుంది. దేవుడు స్తోత్రం. కాబట్టి దేవుడి కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉంటే మనసులో తెచ్చుకొని ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే నువ్వు కనిపెట్టేవాడు మనిషి కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, చేతులు పైకెత్త నా వల్ల అవదయ్యా చెప్పేవాడు కాదు. దేని కొరకైతే దేవుని బట్టి కనిపెట్టే వ్యక్తిగా ఉంటావో ఆ తండ్రి ఇస్తున్న వాగ్దానం ధైర్యంగా ఉండవయ్యా, ధైర్యంగా ఉండవు. ఎందుకంటే నాకు అసాధ్యమైన ఏదీ లేదు కనుక, నీ కొరకు గొప్ప బహుమానం దాచి ఉంచాను కనుక, అది నీకు ఇచ్చే దినము రాబోతుంది కనుక ధైర్యము కలిగి ఉండి నిబ్బరము కలిగి ఉండి మనసంతా భ్రమ పెట్టుకోమన్నాడు. ఒక దినం ఏం చేస్తారు దేవుడు అంట, అద్భుతమైన కార్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. దైవజనుడైన అతని పనివాడు పెందలాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యా, అయ్యో ఏలినవాడా, మనం ఏమి చేద్దామని ఆ దైవజనుతో అనగా అతడు భయపడవద్దు. చాలు. దేవుడి స్తోత్రం. ఎలీషా దేవుడు ఆత్మ కలిగిన వాడిగా దేవుడికి భక్తుడిగా ఉన్నాడు. గెహజీ కూడా ఆత్మ కలిగిన వాడికి స్నేహితుడిగా అంటే ఒక పనివాడిగా మిత్రుడిగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా వారికి ఉన్న పూరుగుడుసులో ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఎలీషా ప్రార్థనలో లోతుగా వెళుతూ ఉంటే ఈ గెహజీ ప్రార్థనలోంచి బయటకు వచ్చి చూడడం ప్రారంభమైంది. చూసే సమయానికి ఈ ఎలీషా ఉన్న ఇంటి చుట్టూరు కూడా దావచరమా కొన్ని వందల మంది శత్రువులు వచ్చారు.
వెంటనే గేహజీ, అయ్యో నా ఏలినవాడా, మన చుట్టూ అధికమైన శత్రువులుగా మార్చబడ్డారు. ఈరోజు మన జీవితాలు చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నాయి. ముగించబడే పరిస్థితికి వచ్చేస్తాం. ఏం చెయ్యాలంటే ఆ దైవజనం చెప్పిన మాట, భయపడవద్దు. ఫస్ట్ మాట ఏంటండి? భయపడవద్దు. తప్పకూడదు. ఒకసారి హల్లెలూయా. దేవుడితో ఉన్న ఇద్దరిలో ఒకరికి పరిస్థితులు తారుమారవుతున్నా, స్థితిగతులు తారుమారవుతున్నా, ఇబ్బందికర పరిస్థితి ఉన్నా ఒకరికి అన్నారో భయపడవద్దు అంటున్నాడు. మరొకనాడో అయ్యో మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, 4 దిక్కులు శత్రువు వచ్చారని భయపడదు. దేవుడి స్తోత్రం. గమనించాలి దేవజనమా, నిజముగా నీ పక్షాన దేవుడు చెయ్యగా నమ్మిన వాడు ఎప్పటికేమనంట భయపడ్డా. దేవుడి స్తోత్రం. ఎలీషాకు ఉన్న నమ్మకం, దేవుని ఆరాధిస్తున్నావు కనుక, దేవుని నమ్ముకున్నావు కనుక, దేవుడికి ప్రార్థించేవారిగా ఉన్నావు కనుక, మన దేవుడికి అసాధ్యమైనది లేదు కనుక, మన జీవితాలు కాపాడేవాడు, మనల్ని పోషించేవాడు, విజయము దయచేవాడు మనం కలిగి ఉన్నావు కనుక, వారికంటే మన గొప్పవాడిగా నమ్మి ధైర్యముగా ఉన్నాడంట ఎలీషా. దేవుడి స్తోత్రం. అదిగో చూడండి, భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులే ఉన్నారని చెప్పి. దేవుడి స్తోత్రం. ఎన్ని మాటలు ఎలీషా చెప్తున్నా ఈ గేహజీ ధైర్యం చాలుతారా? పిరికివాడిగా మారిపోతున్నాడు. ఈరోజు మన జీవితం అయిపోయి అంటున్నాడు. అప్పుడు ప్రార్థన చేసి, ప్రభా నువ్వు చేయగలిగిన వాడు మా పక్షాన ఉన్నావని ఈయన ఎరగక మనుషులకు భయపడేవాడిగా మారి ఉన్నాడు తండ్రి, ఒక్కసారి జ్ఞానోదయం చేయమని ప్రార్థన చేశారు. ఎవరు? ఎలీషా. దేవుడి స్తోత్రం. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెరిచను గనక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత చూసాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దండవారను సమీపించినప్పుడు ఎలీషా చదువులకు అందత్వం మొత్తమని యెహోవా వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారి అందత్వంలో ముత్తెను. దేవుడి స్తోత్రం. దేవుడి వల్ల మా జీవితాలు ఎటువంటి కీడు ఉండదు అని నమ్మిన వారి జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట? ధైర్యంగా ఉంటాయి. కానీ ఇద్దరు విషయాలు గమనిస్తే దావచనమా, ఒక హృదయాల్లో పరిస్థితులు బట్టి తారుమారు కాక ధైర్యంగా ఉన్నాయి, ఒక హృదయం కలవరం నిండిపోయింది. ఎలీషా ప్రార్థించిన వెంటనే వీళ్ళ చుట్టూ ఏముందంట? గుర్రాలు, రథాలతో కూడుకున్న దేవదూతల కంచె. తప్పులు కూడా. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబంలో కూడా బయట ప్రపంచం చూసిన వెంటనే అయోమయంగా అయిపోవచ్చు. ఏంటా పరిస్థితి? 4 దిక్కులు అయోమయంగా ఉండి, ఇంట్లో అయోమయంగా ఉండి, బయట అయోమయంగా ఉండి అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించే సమయం కూడా లేకుండా భయము, కలవరం, విచారంతో ఉంటే ప్రభువుడు ఒక్కసారి కన్నులు తెరిచి చూడు, నీ పక్షాన ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. 1000 మంది చుట్టూ వారు ఉన్నా ఒక్క ధైర్యం కలిగిన వారు చేసే ప్రార్థన దేవుడు విని 1000 మందికి అంధకారం కలిగించి ఎలీషా జీవితాన్ని కాపాడాడు. సర్వశక్తిమంతుడు. ఈరోజు విజయవర్మగా నీ కుటుంబంలో కూడా లోకం వైపు చూసిన వెంటనే అయోమయో దేవాలయంగా మనసు కనిపించి పిరికి వారికి అధైర్యవంతులుగా మారిపోయి ఈ చిక్కుముళ్ళలోంచి బయటకు రాగలంటావా? అసలు ఆ జీవితంలో ఈ కార్యం జరుగుద్దంటావా? అసలు జరగడం చూడగలుగుతానంటావా? నా ఆశలా మిగిలిపోద్దంటావా? లేదా నీ కళ్ళ కన్నా ఈ ప్రపంచంలో నా బతుకు ఏమైపోద్దని కలవరం, విచార, ఆందోళనతో ఉంటే నాలాంటివి నీకు చెప్తున్న మాట, ఒక్కసారి ఆత్మతో నీ దేవుని చూడు, నీ పక్షాన దేవుడి కార్యం చేయబో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా దేవుడి కోసం కనిపెట్టే వ్యక్తి అయితే భయపడవాక, ఆయన అబద్ధము చెప్పడు, అనంతో మాట్లాడు, దేవుడిచ్చిన మాట నెరవేర్చు దేవుడు. ఒక్కసారి దేవుడు ప్రవచనం ఈ లోకంలో విడుదలైతే అది నీ కొరకు సిద్ధపరిచిన జ్ఞాపకం చేసుకో. దేవునికి మాట్లాడితే వాగ్దానం చేసేవాడిగా ఉంటే దాన్ని చేసే బాధ్యత చేయవలసిన సమస్త దేవుడిదే కనుక ఆయన సమర్థవంతుడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, యెహోవా కనిపెట్టు వారలారా, దేవుడి కొరకు మేలుచు ఆశపడే వారలారా,
సమస్యల్లో ఇబ్బందుల్లో ఉండి దేవుడు బట్టి నా జీవితంలో కార్యం జరుగుద్దని ఎదురు చూసే క్రైస్తవులారా ప్రమాణం మనస్సులో ధైర్యంట వహించండి. దేవుడి స్తోత్రం. చాలా మంది పైకి నాకేంటే కానీ మనస్సులో భయం ఉంటుంది, మనస్సులో నిద్ర కోల్పోతూ ఉంటారు. ఈ మనస్సులో ఎందుకు చెప్పాడు దేవుడు? మన పైకి ఏదో రకంగా ఉంటాం, మీ భక్తులు వండి లేదనే ఉంటాం, కానీ మనసులో ఏముండదు, ధైర్యం మనకు ఉండదు, నిద్ర ఉండదు. అందుకే ప్రాణం మనస్సులో నిద్రించే దేవుడి స్తోత్రం. అసలు మనస్సులో నిబ్బరమైతే ఆటోమేటిక్ పైకి నిబ్బరం వస్తుంది. ఈ రెండు నిబ్బరంగా ఉన్నప్పుడు నీ స్టాండ్ పెరుగుతుంది. విశ్వాసంలో బలవంతుడిగా మారిపోతున్నప్పుడు దేవుడు చేస్తాడని, దేవుడు జరిగిస్తాడని, దేవుడు ఏర్పాటు చేయగలడని బలముగా నమ్ముతాం. బలముగా నమ్ముతున్నప్పుడు బలమైన కార్యాన్ని దేవుడు మనకి దాచింది చేతికెత్తాడు. దేవుడు స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా కలవరపడిపోవట్టు కాకుండా నిజముగా మనం దేవుని వెంబడించే వ్యక్తులమైతే, నిజముగా మనం దేవుని శక్తిని ఎరిగిన వారమైతే, నిజముగా దేవుడు గుణగణాలు తెలిసిన వ్యక్తి అయితే ఎన్నడూ కూడా భయపడకుండా విశ్వాసం ఎదురు చూడాలి దేవుడి కార్యం. అప్పుడే మన జీవితంలో దేవుడి కార్యం చూడగలుగుతాం. ఇలాగే బైబిల్లో ఏలి అని ఒక వ్యక్తి ఉంటాడు, చాలా భక్తిపరుడు. దేవుడు అంటే విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఆకాశ అగ్ని కురిపించు తండ్రి అంటే ఏలియా మాట అగ్ని కురిపించే స్థాయిలో పవర్ఫుల్ గా ఉన్నవాడు ఒక ఏలియా. దేవుడి స్తోత్రం. ఒక ఆడదిచ్చిన హెచ్చరిక భయపడి రేపు పొద్దున కానీ తల ఉండదరా అని రాజుగారి భార్య ఒక మాట అంటే ఆ ఒక్క మాట విన్నవాడు పిరికివాడిగా మారిపోయి, అధైర్యవంతుడిగా మారిపోయి, నిరాశలో వెళ్ళిపోయి దేవుడు మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో చెట్టు కిందకి వెళ్ళి అన్నాడు, ప్రభువా నేను అందరిలాంటోనే ఎడమా, నేను అందరిలాంటేనయ్యో, దయచేసి ఈ జీవితం నాకొద్దు, ఈ బ్రతుకు నాకొద్దు, ముగించేస్తున్నాను తండ్రి అని పిరికివాడిగా మాట్లాడగలిగాడు. దేవుడి స్తోత్రం. అంతకు ముందు అగ్ని కురిపించు అంటే ఆకాశంలోంచి అగ్ని కురిపించాడు. ఏలియాను బంధించడానికి 50 మంది సైన్యం వస్తే నిజమైన సేవకుడినైతే అగ్ని కురిపించు అంటే 50 మంది దహించేసింది అగ్ని. 100 మంది వస్తే నీ సేవకునైతే కురిపించు అంటే పరలోక అగ్ని వచ్చి 100 మందిని కాల్చేసింది. అటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నమ్ముకున్న వాడి జీవితంలో దేవుడు చేస్తే ఇవన్నీ కూడా వాడు మర్చిపోయి పిరికి పందగా ఒక ఆడద పలికిన మాట నమ్మి నా జీవితం అనుకొని కలవరపడి చెట్టుకు పోకెళ్ళి నిద్రపోతూ ప్రార్థించయా అందరిలాంటి వాడిని దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వారి జీవితాల్లో ఒక ఆడదాని మాట బట్టి ఏమైపోయాడంట పిరికివాడిగా. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే మన మనుషుల మాటలు బట్టి వారి క్రియలు బట్టి లొంగిపోతూ భయపడిపోతూ ఉంటామో దేవుడి కార్యం నమ్మలేం, దేవుడి వాగ్దానం నమ్మలేం, దేవుడిచ్చే అద్భుతాన్ని చూడని పరిస్థితి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఏలియా వద్ద ప్రమాణం, బాబు నిన్ను ఆదరించేవాడు మనుషులు కాదరా, నిన్ను పోషించేవాడు మనుషులు కాదరా, నిలబెట్టేవాడు మనుషులు కాదరా, నా భక్తుడిగా నీవు ఉన్నావు కనుక, విశ్వాసగా నీవు ఉన్నావు కనుక సావడం కోసం పుట్టించలేదురా, లేపైకే లేచి ధైర్యం తెచ్చుకొని నేను పెట్టే జీవాహారతిని బయలుదేరు, అద్భుతాలు చూస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీకు తండ్రిగా నేను ఉన్నాను కనుక, సర్వాధికారిగా ఉన్నాను కనుక, లోకము నాది కనుక, జగత్తు నాది కనుక, సమస్తము నాది కనుక నీకు ఉన్న విషయం గుర్తించి లేపైకి. సతికిలు పడేవాడిగా నువ్వు మారొద్దు, పిరికివాడిగా నువ్వు మారొద్దు, పిరికివాడికి జీవితం మార్చుకోవద్దు. ఎందుకంటే నీకు మాటిచ్చాడు రా అన్ని దేవుడు మాట్లాడితే ఒక్క పూట జీవాహారం నోటికి అందించి 40 రోజులు ప్రయాణం నడిపించి అక్కడ మొదలెట్టాడు అద్భుతమైన కార్యాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబం కూడా మనుషుల మాటలు బట్టి, బంధువుల మాటలు బట్టి, రాజకీయ నాయకులు బట్టి, ప్రాణ స్నేహితుల మాటలు బట్టి ఆ హృదయాలు మాటలని దాచుకు నిజమే కదా పరిస్థితికి అయిపోయిందని పిరికి తన నూరు పోసే స్థితిలో ఉంటే దేవుడు లేపైకి అంటున్నాడు, నువ్వు పడిపోవడం కాదరా, నిలబడాలా.
దేవుడు నాకు ఉన్నాడని, దేవుడు చేస్తాడని, సర్వశక్తివంతుడని, ఆయనకు అసాధ్యమని లేదని, ఎటువంటి వాడు కొమ్ము ఇరుస్తాడని, నాకు చెందవలసింది, నాకు రావలసింది సముద్రం అగాధములో ఉన్నా నా చేతుల్లో పెట్టగలని నమ్మి ఎదురు చూస్తూ ఉండగా ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దాసనమా, ఈరోజు దేవునికి సహాయం చేయాలి అనుకుని ఆయన సహాయం కోరే వ్యక్తిగా ఉంటే నీకు మాటిస్తున్నాడు, నా ఎందుపై ఎదురు చూస్తున్నావా? అయితే నీ కొరకు మేలు దాచించాను, ఒక అద్భుతం దాచించాను, ఒక కార్యం దాచించాను. ఆ ఒక్క కార్యం నీ కన్నీళ్ళు తొలగిపోతాయి, నీ బాధ తొలగిపోతాయి, పిరికితనం దూరం అయిపోతుంది, విచారం దూరం వెళ్ళిపోతుంది, అన్ని మారిపోతాయి. అయితే ఆ కార్యం జరగాలంటే నువ్వు బ్రతికి ఉండాలా. తప్పకూడదు. ఆ కార్యం అనుభవించలేవా? పొందుకునే మనస్సు నీకు లేదా? అయితే ధైర్యంగా ఉండి బ్రతికో, దేవుని అద్భుతం చేస్తారు. ఓ రోజు స్టూడెంట్ విషయంలో ఒక న్యూస్ లో చూసిందా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిందంట ఆ పాప. రాసిన తర్వాత అన్న అమ్మతో, నానా బాగా రాశాను ఎగ్జామ్, అమ్మా బాగా రాశానమ్మా, 100కు 100 వచ్చే శాస్త్రం అని చెప్పింది. దేవుడి స్తోత్రం. ఈ 4 రోజుల పాటు ఏ భయం కలగల, ఈ 20 రోజులు ఏ భయం కలగల. నెలాఖరులు ఏమవుతున్న రిజల్ట్ వస్తున్నాయి అంట. భయం పట్టుకుంది. ఏమని? కొంప తీసి పేరైపోతానా? ఏం భయం? ఖచ్చితంగా చదివింది, బాగా రాసింది, కానీ సాతాను పెట్టేమో చూడదు. నువ్వు పేరైపోతావేమో, కొంపదీసి పేరైపోతావేమో అని చెప్పి ఒక సాతాన ఆత్మ ఆమె వెంబడిస్తూ ఉంది. ఇక నువ్వు జయించలేవు, ఎగ్జామ్లో పాస్ అవ్వేమో. ఒకవేళ పాస్ అవ్వకపోతే మీ నాన్నగారి పేరు పోతుంది, మీ అమ్మగారి పేరు, కాబట్టి చచ్చిపో అని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. రాత్రి పగలు కష్టపడి నా కష్టం తగ్గ ఫలితం వస్తుంది నమ్మి ఎగ్జామ్ బాగా రాసి 4 రోజులు అమ్మతో చెప్పింది, అమ్మా నేను బాగా రాస్తాను, 100కు 100 వస్తాయి. కానీ డేట్ ఎగ్జామ్ వచ్చి రేపు ఎగ్జామ్స్ అంటారుగా, ఈ లోపే పట్టుకుందంట భయం. సాతాను భయం కల్పిస్తుంది, దురాత్మ ఆందోళన కల్పిస్తుంది, సాతాను పిరికి ఆత్మ నూరిపోస్తుంది. మనిషి దేహాన్ని ఇక నువ్వు బతకడం వేస్ట్, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతామని చెప్తే సాతాను ఆత్మకు లోబడిపోయి ఉరుపు చచ్చిపోయింది. ఆ యవనస్తురా తల్లి ఎడుతుందండి, ఎడుతున్నారు. తెల్లారి రిజల్ట్ వస్తే స్టేజ్ ఫస్ట్ తప్పకూడదు. ఏమొచ్చింది? ఏమొచ్చింది? స్టేజ్ ఫస్ట్ ర్యాంక్. అది అనుభవించడానికి ఎవరు లేరు, ఎవరు లేరు. సాతాను కల్పించే ప్రేరేపణకు లోబడితే, పిరికిపడిగా మారిపోతే, పిరికి పొందగా మారిపోతే దేవుడిచ్చిన వాగ్దానం ఆగదు, వచ్చేస్తే అనుభవించగా ఉండాలి ప్రభు కోరిక. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నువ్వు దేవుడు చేసే కార్యం ఎదురు చూసే వ్యక్తి అయితే పిరికితనం పక్కకు పెట్టు, అధైర్యం పక్కకు పెట్టు, ఒక మాట చెప్పు, నా దేవుని బట్టి అది నాకు అనుగ్రహించబడుతుంది, నా దేవుని బట్టి మేలు చెప్తాను, నా దేవుని బట్టి అప్పులు పోతాయి, నా దేవుడు రాజుగా బతుకుతాను, నా దేవుని బట్టి 1000 మందికి అన్నం పెట్టుబడికి మారిపోను కాక. అప్పుడు గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంది, నా కోరిక ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నావా, నా కాలు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నావా, నీ చేయగా నమ్మి నీ కళ్ళు ఎదురు చూస్తున్నావా? అయితే నీవు ధైర్యము కలిగి ఉండవు, మనసు నిబ్బరం చేసుకో. నీ మనుషుల మాట బట్టి కాక సాతాను మాట బట్టి ఎవడ మాట పట్టుకోవద్దు. నేను చేస్తాను, నువ్వు అనుభవిస్తావు కనుక మనిద్దరమే కలిసి ప్రయత్నిద్దాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అటువంటి మహాదేవుని కూడా మీ కుటుంబం కలిగి ఉంది. దేవుడు చేస్తానా, మీ దేవుడి పాదాల వద్దకు వస్తున్నారు, కన్నీళ్లతో హృదయాలతో దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని బట్టి మా జీవితాలు చేయాలని నిర్ణయించుకున్నారు కనుక ఆ తండ్రి అంటాడు, రే మీ గొప్ప మేలు ఆశించాను బాబా, గొప్ప మేలు. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఈ ఇంటిలో ఏసీ ఉంది, ఫ్యాను ఉంది, ఫ్రిడ్జ్ ఉంది,
ఇవన్నీ నడవాలంటే ఇంటికి ఏం కావాలి? పవర్. ఇప్పుడు నీకు ఎవరు వచ్చారు? పవర్ఫుల్ దేవుడు వచ్చాడు. దేవుడు స్తోత్రం. ఎక్కడ ఏది జరగాలన్నా, ఏది కదలాలన్నా, ఏది అమలు అవ్వాలన్నా నడిపించే కథానాయకుడు నీ పక్షం వచ్చి ఉండగా వెయిటింగ్ సే. దేవుడు ఎదురు చూసేట్టు వారితో వారికి అన్యాయం జరగదు. అన్యాయం చేసే దేవుడు కాడు. తిమ్మిరి బొమ్మలు చేయగలిగిన వాడు, మనిషిని మార్చగలిగిన వాడు, కొమ్మరి దీని ఎరకొట్టేసేవాడు, అనగదొక్కే దేవుడు. పడిపోయిన జీవితాలు ఎక్కడో పెట్టిన దేవుడు స్తోత్రం. కలవడు నీ వద్దు క్రైస్తవుడా, ఏది విజయం ఎదిగి ఉండరా. కలవరని వద్దు క్రైస్తవుడా, నీదే విజయము ఎదిగి ఉండరా. రాజుల కంటే నీ దేవుడు గొప్పవాడు, ప్రధానుల కంటే నీ దేవుడు గొప్పవాడు. రాజుల కంటే నీ దేవుడు గొప్పవాడు, ప్రధానుల కంటే నీ దేవుడు గొప్పవాడు. అసాధ్యమైనది లేనివాడు, సమస్తము సాధ్యం చెయ్యగలడు. అసాధ్యమైనది లేనివాడు, సమస్తము సాధ్యం చెయ్యగలడు. ఆయనే నీవు నమ్మినా యేసుదేవుడు, ఆయనే నీవు నమ్మినా యేసుదేవుడు. తెచ్చుకో ధైర్యాన్ని, పొందుకో బహుమానాన్ని. తెచ్చుకో ధైర్యాన్ని, పొందుకో బహుమానమును. హల్లెలూయా. చివరి మాట కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడిని రుచి చూసి తెలుసుకొనుడి. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యం అంటుంది, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంచుతాడంట? ఆయన దూత కావలి ఉండి వాళ్ళని రక్షించు. అప్పుడు కూడా ఒకసారి హల్లెలూయా. ఈ లోకంలో ఒక ఎమ్మెల్యేకి సంరక్షకుడిగా 2 బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళ చేతి నెలకొచ్చి 56,000 ఇస్తారు. ఒక మంత్రికి 4 బాడీ గార్డులు పెడతారు, వారికి 50,000 చేతి ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 16 మంది బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళే ప్రభుత్వం చేతి. ప్రధానమంత్రికి చాలా ఫోర్స్ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో నిన్ను కాపాడుకోవడానికి, నీకు ఏ కీడు రాకుండా ఉండడానికి, సాతాను జీవితం శోధించకుండా రక్షించడానికి నీవు నమ్ముకున్న దేవుడున్నాడు. నాకు కాపలా ఉండే దూతల్ని నీకు పెడుతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మరణమే లేని దూతల చుట్టూ ఉన్నాయి, సమస్తవి చూడగలిగిన స్థాయిలో ఉన్నాయి, సర్వోన్నత దేవుడి శక్తిని కలిగి ఉన్నాయి. మనుషుల ఆలోచనలు కనిపెట్టి విజయం అందించేవాడిగా ఉన్నాయి. నా వద్ద ఉండి నాకు సేవ చేసే దూతల్ని బాబు నీకు దూతగా పెడుతున్నాను. అంటే విజయవరమ కుటుంబానికి మనుషులు కాపుదలు లేరు, బంధువులు కాపుదలు లేరు, సమస్తము కాపుదలు లేకపోతే భగవంతుని ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నావు కనుక దేవుడు వాక్యం అంటుంది, మీ కుటుంబం చుట్టూ పెద్ద ఆర్మీ ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆర్మీకి ఒకవైపే చూడదు. చూడు, రాజకీయ నాయకులు బాడీ గార్డులు ఎదురే చూస్తారు, ఎలాగైంది అర్థం కదా వాళ్ళకి. కానీ దేవుడు దూతలు నలుదిక్కులు చూడగలవు,
సమస్తం కనిపెట్టగలవు. అటువంటి దూతలు అంటున్నా నీ కాపు తొలగించాను. ఏ కీడు నీకు రాకుండా కాపాడు. ఎంత ప్రేమ మీద చెప్పండి సార్. తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ నీ మీద, నీ కుటుంబ దేవుడి కొంత కనడం కాపుదల పెట్టి ఉన్నాను. ఒక్కసారి నా చూడండిరా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచండి. ఆయనందు భయభక్తి ఇచ్చిన వారికి ఏది కొదువు ఉండదు. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, నా కార్యం కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు కనుక, భయభక్తులు కలిగి ఉన్నావు కనుక, నీ కుటుంబం చుట్టూ, నీ ప్రాపర్టీ చుట్టూ దేవదూతలు కంచె వేస్తున్నారు. అంత మాత్రమే కాదు, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో యెహోవా భక్తులుగా ఉన్న మీకు ఏ కొదువ ఉండదు అంటున్నాడు. ఒక పరమశక్తి కలిగిన దేవుడి స్తోత్రం. అంటే రాబోయే రోజుల్లో సమృద్ధి కలిగిన జీవంతో, సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలతో, ఆశీర్వాద మేలుతో, సమస్త కార్యములతో నీ కుటుంబాల దేవుడు నింపే దినములు రాబోతున్నాయి. దేవుడు ప్రవచనం. ఈరోజు నీ కుటుంబంలో కొదువు ఉంది. చెయ్యి కురసగా మారింది. ఎదర పరిశుద్ధులు కురసగా మార్చబడ్డాయి. అయితే ప్రభు అంటున్నాడు, నా మీదే భక్తి కలిగి ఉన్నావు కనుక, నా మార్గం నమ్ముకుని ఉన్నావు కనుక, ఆయన ఇస్తున్న వాగ్దానం నన్ను నమ్ముకున్న వారికి, నన్ను వెంబడిస్తున్న వారికి ఏది కొదువు లేకుండా ఆయన నేను అనుగ్రహించబోతున్నాను. ఈరోజు కుటుంబంలో అన్ని కొదువులు ఉన్నాయని ఒకవేళ భయపడే వ్యక్తిగా ఉంటే, ఉల్లాతస్మయ కంసవిషయ కుమారా, నేను చేయగలిగిన వాడిగా ఉన్నాను కుమారుడా. సర్వకాలమందు జీవించే నేను నీ కార్యం చేయలేనా? శత్రులందరూ వెనకపడతారు. కుమారుడా, ఏ కన్నీటితో నా ముందు నువ్వు ఏడుస్తున్నావో, దేని బట్టి విచారిస్తున్నావో, దేవుడిగా నీకు మాటిచ్చాను. మెదసమే కంసవిషయ కుమారా, మార్గం తెరవబోతున్నాను కుమారుడా. ఈ కార్యము ద్వారా నువ్వు ఘనత పొందుకుంటావు. నీ పేరు గొప్పగా మార్చబడుతుంది. నేను దూషించిన వారి వ్యక్తులుగా మారిపోతావు. నీ చేతిని మహావృక్షముగా మారుస్తా. కుమారుడా, నేను నీకున్నాను, భయపడకు. ప్రతి ఒక్కరు మోకరిద్దామండి. పరిశుద్ధ లాదసమయ కంసాభిషేక కుమార యెహోషువ, ఎక్కడిని అడిగి పెడతానో వారి ధన్యులు, వారి వెలుగుతో ఉంటారు. నన్ను బట్టి వారు మేలు చూస్తారు. ధన్యవాదాలు ప్రభా. ఇది నా 4వ వారంలో మీరు మాకు ఇస్తున్న వాగ్దానం మనస్సులో ధైర్యం కలిగి ఉండమంటున్నావు తండ్రి. దేవుని నమ్ముకున్న వారుగా ఉన్నట్లయితే నిత్యమని కొన్ని దాచి ఉంచడానికి మేలు ఉందంటున్నావు తండ్రి. ఈరోజు మా అందరికి సందేశం బట్టి నీకు వందనాలు బాబు. విశ్వాసముతో 7 వారాల్లో బిడ్డలో కొనసాగుతుండగా నాయన, ప్రతి సాతాను కోట కూల్చబడను గాక. ప్రతి శత్రు దూరం అయిపోయిన గాక. ఎక్కడైతే పెండింగ్ పడి ఉన్న పనులు అవి కదిలించబడను గాక. నా తండ్రి, ఏమైతే జరగవలసి ఉన్నాయో కార్యాలు, జరగవలసి ఉన్న మేలులో, జరగవలసి ఉన్న ప్రాపర్టీ విషయంలో, పరిశుద్ధులు యేసు నామమున కదిలికి జరుగును గాక. నీ కుమారుడికి రావాల్సిన ప్రతిఫలం అందించి సహాయం దయచేసి వేల మంది ప్రజల మధ్య, చుట్టాల బంధువుల మధ్య, నా తండ్రి సర్వశక్తిమంతుడు, నీ దేవుని ఆనుకుని మనిషిగా మారాను, నా కార్యము జరిగి చూడండి అనే స్థాయి కలుగును గాక. ఈ కుటుంబాన్ని ఆశ్రదించి వచ్చిన వారిని దీవించి బిడ్డలిద్దరిని కూడా బలపరిచి ధైర్యాన్ని కలిగి చేసి దేవుని బట్టి జరిగి ఏర్పాటు జరిగించమని, ప్రతి కార్యక్రమంలో తోడుగుండమని, ఇకున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసు క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడే నిలిచును గాక. నిలబడతాం. హల్లెలూయా.